ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీకు పట్టిన శని వల్లే నీ జీవితం ఇలా అయిందమ్మా. ఇప్పుడే వినమ్మా పరిష్కారం. ఇది దైవ సందేశం అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనకి ఈరోజు బాబాగారు ఎటువంటి పరిష్కారాన్ని చెప్పబోతున్నారో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ గుండెలో నువ్వు దాచుకున్న బాధను నేను చూస్తున్నాను. నీవు బయటకు నవ్వుతున్నావు, కానీ లోపల మాత్రం విరిగిపోతున్నావు. ఎందుకు నా జీవితమే ఇలా? ఎందుకు నాకు మాత్రమే ఇన్ని సమస్యలు? ఇవి నీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలు కదా తల్లి. ఇప్పుడు వినమ్మా, ఇది సాధారణం కాదు, ఇది శని ప్రభావం. శని ప్రభావం అంటే ఏమిటో తెలుసా తల్లి? తల్లి, శని అనేది శాపం కాదు, అది ఒక పరీక్ష. నీవు చేసిన పాపాలు, కర్మల ఫలితాలు, నీ సహనాన్ని పరీక్షించే సమయం, నీ ఆత్మను బలంగా మార్చే కాలం. ఈ కాలంలోనే నీకు ఇలా అనిపిస్తుంది, ఎవరు నిన్ను అర్థం చేసుకోవడం లేదు, ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు, దగ్గర వాళ్ళే దూరం అవుతున్నారు, డబ్బు సమస్యలు పెరుగుతున్నాయి, ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇవన్నీ శని ప్రభావం సంకేతాలు తల్లి. నీ హృదయ స్థితి. తల్లి, ఎప్పుడైనా నీవు ఇలా అనిపించుకున్నావా? ఇక బ్రతకడం ఎందుకు, ఎవరు నాకు తోడు లేరు, అంత బాధలో ఉన్నావు కదా. కానీ వినమ్మా, ఈ బాధ శాశ్వతం కాదు. నీవు అనుభవిస్తున్న ప్రతి కష్టం నీ పాత కర్మలను కాల్చేస్తుంది. ఇది ముగిసిన తర్వాత నీకు వచ్చే ఆనందం అపారంగా ఉంటుంది. ఎందుకు ఈ పరీక్ష అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. తల్లి, నీవు చాలా పవిత్రమైన ఆత్మ. అందుకే నీకు పెద్ద ఆశీర్వాదం ఇవ్వడానికి ముందు నిన్ను శుద్ధి చేస్తున్నాడు దేవుడు. శనికాలం అంటే నీ లోపాలను తొలగించే సమయం, నీ సహనాన్ని పెంచే కాలం, నీ కన్నీళ్ళు. తల్లి, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటి ఒక్క చుక్క కూడా వృధా కాలేదు. అది నీ భవిష్యత్తులో ఆనందంగా మారుతుంది. ఇప్పుడు పరిష్కారం వినమ్మా తల్లి. ఈ శని ప్రభావం తగ్గడానికి నీవు కొన్ని పనులు తప్పకుండా చేయాలి. ప్రతి శనివారం దీపం వెలిగించు. సాయంత్రం 6 గంటలకు నువ్వు ఇంట్లో లేదా దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించు. ఓం శనేశ్వరాయ నమః అని 21 సార్లు జపించు. కాకులకు అన్నం పెట్టు. ప్రతి శనివారం ఉదయం కాకులకు అన్నం పెట్టు. ఇది నీ పాపాలను తగ్గిస్తుంది. వినయం పాటించు. తల్లి, ఈ కాలంలో నీవు ఎవరితోనూ గొడవ పడకూడదు. వినయం, సహనం ఇవి నీకు రక్షణ కవచం అవుతాయి. సాయిబాబా ప్రార్థన. ప్రతిరోజు ఓం శ్రీ సాయినాథాయ నమః అని 108 సార్లు జపించు. నీ మనసులో చెప్పు, బాబా నా కష్టాలు తొలగించు అని. ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉందమ్మా. ఈ కాలంలో నీవు ఎవరినీ మోసం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎవరినీ బాధ పెట్టకూడదు. లేదంటే శని ప్రభావం ఇంకా పెరుగుతుంది. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి తల్లి. తల్లి, ఇది శాశ్వతం కాదు. కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో మార్పు వస్తుంది. నీవు ఎదురు చూస్తున్న సంతోషం నీ దగ్గరకు వస్తుంది. సాయిబాబా మాట ఇది. తల్లి, నీవు భయపడకు, నేను నీతో ఉన్నాను. నీ కష్టాలు త్వరలో ముగుస్తాయి. నీ జీవితంలో వెలుగు వస్తుంది. భావోద్వేగ సత్యం. తల్లి, ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ బాధను చూస్తున్నాడు. ఇప్పుడు నీకు ఒక కొత్త జీవితం మొదలు కావటానికి సమయం వచ్చింది. తల్లి, ఈ మాటలు నమ్ము. ఈ పరిష్కారాలను పాటించు. శని ప్రభావం తగ్గుతుంది. నీ జీవితంలో ఆనందం వస్తుంది. తల్లి, ధైర్యంగా ఉండు. ఈ కాలం కూడా గడిచిపోతుంది.
నీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయి. సాయిబాబా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. తల్లి, ఇంకా వినమ్మా, ఇది నీ హృదయాన్ని తాకే సాయిబాబా సందేశం. తల్లి, ఇప్పటి వరకు నీవు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి నిరాశ, ఇవి అన్నీ కలిసి నీలో ఒక కొత్త మనిషిని తయారు చేస్తున్నాయి. నీకు అనిపిస్తుంది నేను పూర్తిగా విరిగిపోయాను అని. కానీ నిజం ఏమిటంటే నీవు విరగలేదు తల్లి. నీవు మారుతున్నావు, బలంగా తయారవుతున్నావు. శనికాలంలో నీకు ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలుసా తల్లి? తల్లి, శని ప్రభావం ఉన్నప్పుడు మనసు భారంగా ఉంటుంది. ఏ పని చేసినా అడ్డంకులు వస్తాయి. ఎవరు ఒక మాట వినడం లేదు అనిపిస్తుంది. ఒంటరితనం పెరుగుతుంది. ఇది అంతా ఒక కారణం వల్లే. శని మనసులోని అహంకారాన్ని, బలహీనతలను తొలగిస్తాడు. నీకు దగ్గర వాళ్ళే ఎందుకు దూరం అవుతారో తెలుసా తల్లి? తల్లి, నీవు ఎక్కువగా బాధపడేది ఇదే కదా. నేను నమ్మిన వాళ్ళే నన్ను వదిలేశారు. కానీ వినమ్మా, అది కూడా శని పని. నీ జీవితంలో ఉండకూడని వాళ్ళను నీ దారిలో నుంచి తొలగిస్తున్నాడు. ఎందుకంటే నీకు మంచి జరగటానికి ముందు చెడుదాన్నంతా తీసేస్తారు. బయటకు వెళ్ళాలి కాబట్టి. నీ ఒంటరితనం ఒక వరం. తల్లి, నీవు ఒంటరిగా ఉన్నావు అని అనిపిస్తుంది కదా, కానీ అది శాపం కాదు, అది ఒక వరం. ఎందుకంటే ఈ సమయంలోనే నీవు నీతో మాట్లాడుతావు. నీలో ఉన్న శక్తిని గుర్తిస్తావు. దేవుడికి దగ్గరవుతావు. సాయిబాబా నీకు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినమ్మా. తల్లి, నీవు ఒంటరిగా లేవు. నేను నీతో ఉన్నాను. నీ ప్రతి బాధ వెనుక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇది ముగింపు కాదు, ఇది మార్పు ప్రభావం. తల్లి, ఇప్పుడు నీవు అనుకుంటున్నావు ఇంకా ఎంతకాలం ఇలా ఉంటుంది. కానీ వినమ్మా, ఈ కాలం ముగియబోతుంది. నీవు ఇంతకాలం పడిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. త్వరలో జరిగే మార్పులు. తల్లి, కొన్ని రోజుల్లో నీకు ఒక మంచి వార్త వస్తుంది. నీ సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. నీ మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు నీవు తప్పకుండా చేయవలసినవి: 1. శనిదోష నివారణకు ప్రతి శనివారం నువ్వు నల్ల నువ్వులతో దీపం వెలిగించు. 7 శనివారాలు ఇలా చేయాలి. పక్షులకు ఆహారం పెట్టు. ప్రతిరోజు ఉదయం పక్షులకు గింజలు వేయి. ఇది నీ కర్మలను తగ్గిస్తుంది. మౌనం పాటించు. తల్లి, ఈ కాలంలో ఎక్కువగా మాట్లాడకూడదు. మౌనం నీకు శక్తి ఇస్తుంది. నీ సమస్యలు తగ్గుతాయి. సాయిబాబా ధ్యానం చెయ్యి. ప్రతిరోజు 10 నిమిషాలు సాయిబాబా ఫోటో ముందు కూర్చొని నీ బాధను చెప్పు. నీవు ఏడ్చినా అది బాబాకు వినిపిస్తుంది. జాగ్రత్త తల్లి, ఎవరికి చెడు అనుకోకు. కోపం తగ్గించు. ఎవరినీ తక్కువగా చూడకు. నీ హృదయానికి ఓదార్పు. తల్లి, నీకు ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీ తలపై చెయ్యి వేసి ఏమీ లేదు, అంతా బాగుపడుతుంది అని చెప్పాలని ఉంది కదా. ఆ మాట ఇప్పుడు నేను చెప్తున్నాను. అంతా బాగుపడుతుంది తల్లి. నీ జీవితం మారే క్షణం దగ్గరలోనే ఉంది. ఈ కాలం పూర్తయ్యాక నీకు వచ్చే సంతోషం చూసి నీవే ఆశ్చర్యపడతావు. నీవు అనుకుంటున్నావు, ఇంత మంచి నా జీవితంలో ఎలా వచ్చింది? సాయిబాబా చెప్తున్న మాటలు ఇంకా జాగ్రత్తగా వినమ్మా. తల్లి, నీవు భయపడకు. నీకు నేను ఉన్నాను. నీ బాధలు ముగిసే సమయం వచ్చింది. నీ జీవితం వెలుగుతో నిండిపోతుంది. తల్లి, ఈ ప్రపంచం నిన్ను పరీక్షించింది. నీవు కూడా పోరాడావు. ఇప్పుడు నీ గెలుపు సమయం వచ్చింది. నీవు ఇక ఏడవవలసిన అవసరం లేదు. తల్లి, ధైర్యంగా ఉండు. నీ కష్టం వృధా కాదు. నీ జీవితం తప్పకుండా మారుతుంది. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా బాబాగారి నుండి మీకు ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూస్తుండండి. బాబాగారు ఏ క్షణంలో మనకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారో ఎవరికీ తెలియదు. బాబాగారు మనకిచ్చే సందేశాలు ఉదాహరణలతో ఉండొచ్చు, నిజ జీవిత సంఘటనలు అయి ఉండవచ్చు. ఎట్లా అయినా సరే బాబాగారు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అంటే అది మనకి చాలా యూస్ఫుల్ అని అర్థం.
ఒక సందేశం అనేది కొంతమందికే యూస్ అవుతుంది. అందరికీ ఒకటే రకమైన సందేశాలు అనేవి బాబాగారు చెప్పరు. ఒక సందేశం మనం విన్నామంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఈ సందేశాన్ని విన్నారు అంటే వాళ్ళలో 10 మందికే ఈ సందేశం వర్తిస్తుంది. మిగిలిన వారికి బాబాగారు సందేశాన్ని ఇంకో రూపంలో ఇవ్వవచ్చు. కాబట్టి బాబాగారి నుండి వచ్చే ప్రతి సందేశాన్ని కూడా మనది అంటూ మనం తీసుకొని బాబాగారు చెప్పే మాటలు విని మనం కూడా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.